బయటకు మనము తెల్లటి వస్త్రములను ధరించాలి, మన హృదయాన్ని కూడా తెల్లగా ఉంచుకోవాలి. హల్లెలూయా. బయట మాత్రమే తెల్లటి వస్త్రాలను మెయింటైన్ చేసి హృదయములో బ్లాక్ వస్త్రాలతో నింపుకోవాలి అనేది కాదు దీని అర్థం. మీరు బయట తెల్లగా ఉండండి, మీ హృదయాన్ని కూడా తెలుపు చేసుకోండి. మనము వెలుపల తెలుపును ధరించుకుందాము, లోపల కూడా మన హృదయాలను తెల్లగా చేసుకుందాం. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయమును కాపాడుకోవాలని వాక్యం చెబుతుంది. దేవదూతల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి స్వరూపము మెరుపు వలె ఉంది. అంత ప్రకాశమానంగా ఉన్నట్టుగా, అంత బ్రైట్నెస్ తో ఉన్నట్టుగా చూస్తాం. ఆ దేవదూతను చూసి వారందరూ భయపడిపోయారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ సమాజం దగ్గర, అసలు ఏం జరుగుతుంది? చిమ్మ చీకట్లో కూడా అక్కడ ఒక గొప్ప మెరుపు లాంటి ప్రకాశము, ఆ వెలుగును అక్కడ వచ్చిన వారందరూ చూస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు తెల్లారిపోయిన తర్వాత అందరూ వస్తారండి. చీకటితో వెళ్ళే వాళ్ళే అసలు మొట్టమొదటి దేవుడిని ఆరాధన చేసేవాళ్ళు. హల్లెలూయా.